హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. ఫైనల్లీ కల్కి 2898 మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. సెకండ్ ట్రైలర్ ఆఫ్ కల్కి ఆల్సో లుక్స్ ఇంట్రెస్టింగ్ బై ఇంట్రడ్యూసింగ్ న్యూ క్యారెక్టర్స్ అండ్ న్యూ వరల్డ్ కాల్డ్ శంబాలా. ట్రైలర్ లో ఒక విషయం మాత్రం బాగా స్పష్టంగా తెలుస్తుంది. డైరెక్టర్ నాగశ్విన్ గారు కల్కి మూవీ కోసం ప్రతి క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా రాసుకున్నారనిపిస్తుంది. కల్కి ట్రైలర్ లో అమితాబ్ గారి డైలాగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సమయం వచ్చింది, సమస్తం మొత్తం భగవంతుడిలో ఉంది, కానీ ఆ భగవంతుడు నీ కడుపులో ఉన్నాడు అని సుమతితో అంటారు. ఆ కడుపులో పెరుగుతుంది ఎవరై ఉంటారు? అమితాబ్ గారు చెప్పే డైలాగ్స్ కి మన మైండ్ లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ట్రైలర్ లోనే నెక్స్ట్ షాట్ శంబాలాలోకి ఎవరో వచ్చారని చూపిస్తారు. ఈ షాట్ ఆల్రెడీ మనం ఫస్ట్ ట్రైలర్ లోనే చూసేసాం. ఇందుకే అక్కడ చేయి చాపేది అశ్వత్థామ, ఆ పాదం దీపిక పదుకునేది. ఆ తర్వాత షాట్ లో శోభనా గారు ఇదంతా రేపటి కోసం అని అంటే సుప్రీం యాస్కిన్ ఈ రోజుని చంపేస్తే రేపు ఉండదు కదా అని అంటాడు. ఈ సుప్రీం యాస్కిన్ ఈ డైలాగ్ దీపిక పదుకునేతో చెప్తాడు, అంటే సుమతి. నాకు తెలిసి సుప్రీం యాస్కిన్ ఈ భూమి మీద ఎటువంటి రిసోర్సెస్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు అనుకుంటా. కల్కి మూవీ గ్లిమ్స్ నుంచి ట్రైలర్స్ వరకు ఒకటి గమనించారా? అదేంటంటే నాగశ్విన్ గారు క్రియేట్ చేసిన 3 వరల్డ్స్ అంటే కాశీ, శంబాలా కాంప్లెక్స్ కి అలా ప్రతి వరల్డ్ కి దీపిక పదుకునే గారి క్యారెక్టర్ లింక్ ఉంది. దెన్ హియర్ వి గో ప్రభాస్ ఎస్ భైరవ ఎంట్రీ. భైరవకి 1 మిలియన్ యూనిట్స్ వచ్చే బౌంటీ వస్తుంది. ఆ బౌంటీ ఏంటో మనం ఫస్ట్ ట్రైలర్ లోనే చూసేసాం. అదేనండి సమైటి. ఆ వర్డ్ ని డీకోడ్ చేస్తే సుమతి అని అర్థమవుతుంది. సుమతిని పట్టుకుంటే భైరవకి 1 మిలియన్ యూనిట్స్ వచ్చేస్తాయి. ద నెక్స్ట్ ట్రైలర్ లోనే హైలైట్ సీన్ అంటే భైరవ అండ్ అశ్వత్థామ మధ్య ఫైట్. మూవీలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫైట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటా. ద నెక్స్ట్ హైలైటెడ్ సీన్ ఇన్ 2 ట్రైలర్స్ ఇస్ మహాభారత్ లోనే కురుక్షేత్ర యుద్ధం. మనకి బ్యాక్ నుంచి చూపించిన షాట్ ఎవరిదో కాదండి, అశ్వత్థాముడిదే. కావాలంటే అశ్వత్థామకి రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో అమితాబ్ గారి డిఏజ్డ్ లుక్ ఉంటది. ఆ లుక్ ఈ సీన్ కి ఫ్రంట్ షాట్. పురాణాల ప్రకారం అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. పాండవుల పక్షాన నిలబడ్డారు, కానీ కృష్ణుడి ద్వారా శపించబడతారు. భీముడి ద్వారా నుదుటి మీద ఉన్న మునిని కోల్పోతారు అశ్వత్థామ. మిడిల్ ఆఫ్ ద ట్రైలర్ లోకనాయకుడు కమల్ హాసన్ గారు ఎంటర్స్. ఆ లుక్కే చాలా డేంజరస్ గా ఉంది. విలనిజం ఇంకా పీక్స్ ఉంటది అనుకుంటా. ట్రైలర్ లో లాస్ట్ గా చూపించేది పవర్స్ అండ్ వెపన్స్. ట్రైలర్ లో రైడర్స్ అండ్ శంబాలలో నివసిస్తున్న ప్రజల మధ్య కూడా ఫైట్ జరుగుతుంది. కాశీలో రిసోర్సెస్ ఉండవు, శంబాలలో బ్రతకడానికి కష్టం, ఇంకా కాంప్లెక్స్ అయితే ఫుల్ ఆఫ్ లగ్జరీ. ఫ్రమ్ ద ట్రైలర్ దిస్ వాస్ కంక్లూడెడ్. ఇంకా బుజ్జి గురించి మాట్లాడుకుందామా? బుజ్జి కేవలం కార్ మాత్రమే నడపదు, ఫైట్ కూడా చేస్తుంది. ట్రైలర్ లాస్ట్ షాట్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. రిలీజ్ అయిన 2 ట్రైలర్ల గురించి ఒక మాటలో చెప్పాలంటే 2 ట్రైలర్లు చాలా బాగున్నాయి. విజువల్స్ ఆర్ టాప్ నాచ్. ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మెనీ క్యామియోస్ ఇన్ ద ఫిల్మ్ కెన్ థ్రిల్ ద ఆడియన్స్ విత్ దేర్ పర్ఫార్మెన్స్. విషింగ్ ఏ వెరీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఫర్ ద ఎంటైర్ మూవీ టీమ్ ఆఫ్ కల్కి 2898 AD. ఏం లేదు, హాలీవుడ్ జాతిని ఆ సెంటెన్స్ మీరు కంప్లీట్ చేసేయండి. షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.